హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ న్యూ ఇయర్ స్పెషల్గా ఓరియో చాక్లెట్ కేక్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ కేక్ చాలా అంటే చాలా బాగుంటుంది. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసే అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ యమ్మీ చాక్లెట్ కేక్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా నేను ఈ కేక్ కోసం ఒక 8 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ప్యాకెట్ నుంచి బిస్కెట్స్ అన్ని ఇలా ఓపెన్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. క్రీమ్ని రిమూవ్ చేయకుండా క్రీమ్తో పాటే ఈ విధంగా పీసెస్గా చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే ఈ పౌడర్ని అంతా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లోకి కొంచెం కొంచెంగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్లా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మిల్క్ని యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ని మిక్స్ చేసేటప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ మిల్క్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఇంకా కొంచెం మిల్క్ ఎక్స్ట్రా పడ్డాయి, వేసాను. ఇందులోనే ఒక ఈనో ప్యాకెట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈనో పౌడర్ని వేయటం వల్ల కేక్ అనేది స్పాంజ్లా సాఫ్ట్గా వస్తుంది, కాబట్టి ఉంటే డెఫినెట్గా వేసుకోండి. ఇప్పుడు పౌడర్ని వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయాలి. కేక్ బేకింగ్ కోసం ఇలాంటి షేప్ ఉన్న ఒక బౌల్ని తీసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేస్తున్నాను. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి ఇలా ఆయిల్ అప్లై చేసి 1 స్పూన్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకొని ఇలా డస్ట్ చేసుకోవాలి. బటర్ పేపర్ ఉన్నట్టయితే ఇలా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, బటర్ పేపర్ వేస్తే సరిపోతుంది. బటర్ పేపర్ లేనప్పుడు ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మైదా పిండితో డస్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని కూడా ఈ బౌల్లోకి వేసేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా ఇలా ట్యాప్ చేసామంటే బ్యాటర్ అంతా ఈవెన్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు బేక్ చేసుకోవటానికి ఒక బౌల్ని తీసుకొని ముందుగా ఒక 5 మినిట్స్ ముందు ఇలా ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ఈ బౌల్లో అడుగున ఏదైనా స్టాండ్ పెట్టి ముందుగా మనం వేసుకున్న కేక్ మిక్స్చర్ బౌల్ను పెట్టేసి బేక్ చేసుకోవాలి. ఇలా కేక్ మిక్స్చర్ మీద ఒక ప్లేట్ పెట్టేసి పైన ఇంకొక ప్లేట్ను క్లోజ్ చేసేయాలి. ఎప్పుడైనా కేక్ బ్యాటర్ బౌల్కి హాఫ్ ఉండేటట్టు వేసుకోవాలి, ఎందుకంటే బేక్ అయిన తర్వాత కొంచెం పైకి వస్తుంది. ఈ కేక్ బేక్ అయ్యేలోపు కేక్ పైన క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను డైరీ మిల్క్ని యూస్ చేస్తున్నా. డైరీ మిల్క్ను ఇలా పీసెస్గా తీసుకొని ఈ విధంగా మెల్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కేక్ బేక్ అవ్వడానికి నాకు కరెక్ట్గా 30 మినిట్స్ టైం అయితే సరిపోయిందండి. 30 మినిట్స్లో చూసారా, ఈ విధంగా బాగా కుక్ అయిపోయింది. కేక్ బేక్ అయిందో లేదో చూడాలంటే ఇలా నైఫ్తో అయినా లేదా స్పూన్తో అయినా ఇలా చెక్ చేసి చూసామంటే తెలిసిపోతుంది. ఇలా నైఫ్కి క్రీమ్ ఏం అంటుకోకపోతే చక్కగా బేక్ అయిపోయినట్టు. ఇప్పుడు బౌల్ని బయటికి తీసేసి కంప్లీట్గా కూల్ అయిపోనివ్వాలి. కంప్లీట్గా ఇలా కూల్ అయిన తర్వాత ఈ కేక్ని డిమోల్డ్ చేసుకోవాలి. కూల్ కాకుండా డిమోల్డ్ చేసామంటే కేక్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇలా పైన ఒక ప్లేట్ని పెట్టి డిమోల్డ్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా డిమోల్డ్ చేసుకున్న తర్వాత ఈ కేక్ పైన ముందుగా తయారు చేసి పెట్టుకున్న చాక్లెట్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఈ సిరప్ వేయటం వల్ల కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చాక్లెట్ సిరప్ని కేక్ పైన అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత బిస్కెట్ని గ్రైండ్ చేసినప్పుడు పౌడర్ని కొంచెం పక్కన పెట్టి ఉంచాను. ఇప్పుడు ఆ బిస్కెట్ పౌడర్తో ఇలా కేక్ పైన గార్నిష్ చేస్తున్నా. అంతేనండి, టేస్టీ అండ్ యమ్మీ చాక్లెట్ ఓరియో కేక్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఈ న్యూ ఇయర్కి ఈ కేక్ని ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళందరితో కలిసి ఎంజాయ్ చేయండి. ఓరియో బిస్కెట్స్ మాత్రమే కాకుండా లెఫ్ట్ ఓవర్ బిస్కెట్స్ ఏమైనా మిగిలిన్నా కూడా ఇలా కేక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.